హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. భద్రాచలం గోదావరి నదిలో గణేషుని నిమజ్జనాలు ఎలా చేస్తారో ఈ వీడియోలో చూడండి. మరి క్రేన్ సహాయంతో చక్కగా పడవలోకి ఎక్కించి బోట్లోకి ఒక 5-6 గణేష్ విగ్రహాలని ఒకసారి చక్కగా బోట్లోకి ఎక్కించి నది మధ్యలోకి తీసుకెళ్ళి అయితే నిమజ్జనం చేస్తున్నారండి. సైజులు వైజ్గా పక్కకు పెట్టుకున్నారండి. మీడియం అన్ని ఒక పక్కకి, పెద్దవి అన్ని ఒక పక్కకి, చిన్నవని ఒక పక్కకి పెట్టి చక్కగా గజ ఈతగాలు కూడా ఉన్నారండి. బందోబస్తు ఏర్పాట్ల నడుమ అయితే చక్కగా నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయండి. ఇంకా కిందికి అయితే వెళ్ళొద్దన్నారనైతే నేనైతే వెళ్ళలేదండి. ఎందుకంటే రూల్స్ చెప్పినప్పుడు రూల్స్ పాటించాలండి. వాళ్ళకి విరుద్ధంగా మనం వెళ్ళకూడదు. వీడియోలో నేను కనపడకపోతే నష్టం లేదు, నా వాయిస్ అయితే ఉంటుంది కదా అని చెప్పేసి సరే అని పైనుంచే తీశానండి. ఇంకా నేను ఆదివారము మా వారు ఖాళీగా ఉన్నారు కాబట్టి తీసుకెళ్లారండి. ఆ రోజు వెళ్దామంటే అంత నైటు ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళటం మంచిది కాదమ్మా, చాలామంది వస్తూ ఉంటారు కదా, అంతా ఎక్కువగా మగవాళ్ళే వస్తారు నిమజ్జనానికి. ఇంకా మీ తెల్లారి తీసుకెళ్తానని చెప్పి నిన్న సండే అయితే తీసుకెళ్లారండి. ఎందుకంటే ఆయనకు కూడా అసలు ఖాళీ ఉండదండి, ఒక సండేనే ఖాళీగా ఉంటారు. ఇంకా నిన్న నేను అడిగానని చెప్పేసి అయితే చక్కగా తీసుకెళ్లారండి. చూశారు కదా, నది మధ్యలో చక్కగా స్వామివారిని నిమజ్జనం అయితే చేస్తున్నారండి. ఇంకా పోతే స్థానికంగా ఉండేవాళ్ళే నిన్న నా దగ్గరకు వచ్చి గౌతమి నదిలో ఎవరికో ఫోన్లో చెప్తున్నారండి, గౌతమి నదిలో నిమజ్జనాలు చూడటానికి వచ్చామని చెప్పేసి. స్థానికంగా ఉండేవాళ్ళండి. భద్రాచలంని గోదావరి నది అంటారా, గౌతమి నది అంటారా తేడా తెలియకుండా ఉన్నారు.